కూటమి ప్రభుత్వంలో కళలు కళాకారులకు మంచి రోజులు వచ్చాయని ఏపీ పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టీవీ మరియు నాటక రంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు నాటక రంగ దినోత్సవం 2025 ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నాటక రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 110 మంది కళాకారులకు మంత్రి దుర్గేష్ చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేశారు. అందులో భాగంగా రాష్ట్ర స్థాయిలో ముగ్గురికి కందుకూరి ప్రతిష్టాత్మక రంగస్థల పురస్కారాలు, జాతీయ స్థాయిలో 107 మందికి కందుకూరి విశిష్ట పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ నంది అవార్డులు, నంది నాటకోత్సవాలు ఏడాది తప్పకుండా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పౌరాణిక పద్య నాటకాలకు నేటికి ఆదరణ ఉందని, ఆధునిక నాటకాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు. ఈ కార్యక్రమాల పరంపర కొనసాగించడానికి ప్రోత్సాహం అందిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, స్వయానా కళాకారుడైనటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, బూజుపట్టిన పాత భావాల్ని రూపుమాపి ప్రజా జీవితాన్ని చైతన్యవంతం చేసినటువంటి సంఘ సంస్కర్త, యుగ పురుషుడు, నవయుగ వైతాళికుడు శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి పేరుతోటి ఈ నాటకరంగ దినోత్సవాన్ని మనం సగర్వంగా ఏర్పాటు చేసుకున్న తర్వాత, ఆ మహానుభావుడు తన సంస్కరణోద్యమానికి మాధ్యమంగా ఉపయోగించుకున్నటువంటి నాటకం, మాధ్యమంగా ఉపయోగించుకున్నటువంటి నవల, మాధ్యమంగా ఉపయోగించుకున్నటువంటి ఇతరత్ర రచన వ్యాసంగాలు, ఇవన్నీ కూడా ఇవాళకి కూడా సజీవంగా నిలబడినటువంటి నేపథ్యంలో తెలుగులో మొట్టమొదటి నాటకాన్ని శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారే రచించారనేటువంటి మాట మనందరికీ తెలుసు. వ్యవహార బోధిని, వ్యవహార ధర్మ బోధిని అనేటువంటి నాటకంతో ప్రారంభించి సత్యహరిచంద్ర లాంటి నాటకాలు ఆ రోజుల్లో ఆయన రాశారు. ఆ తర్వాత రాజశేఖర చరితం అనేటువంటి నవలను కూడా వారు రచించడం జరిగింది. అదేవిధంగా తన ఉద్యమానికి ఊతంగా ఇలాంటి రచనల ద్వారా ప్రజల్ని ఉత్తేజపరిచినటువంటి సందర్భాలు కూడా మనం చాలా సందర్భాల్లో గమనించాం. అటువంటి మహానుభావుడి జయంతి అయినటువంటి ఏప్రిల్ 16వ తారీఖుని ఆయన తెలుగు నాటక రంగానికి ఆద్యుడిగా భావిస్తూ ఆయన పేరు మీద నాటక రంగ దినోత్సవంగా మనం ఏప్రిల్ 16ని జరుపుకుంటున్నటువంటి సందర్భంలో